హాయ్ ఆల్. ఇప్పుడే మన అమెజాన్ ప్రైమ్లో రీసెంట్గా స్ట్రీమింగ్కి వచ్చిన మలయాళం మూవీ అయిన లవ్లీ అనే మూవీ చూసా. మూవీ ఎలా ఉందంటే బాగుంది గైస్. మంచి లైట్ హార్టెడ్ మూవీ. యాక్చువల్గా ఈ మూవీ వచ్చేసి మనకు ఓన్లీ మలయాళంలో అవైలబుల్గా ఉంది. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ ఉన్నాయి. ఇంకా వేరే ఏ లాంగ్వేజ్లోనూ మనకు అవైలబుల్గా లేదు. అండ్ మూవీ రన్ టైం కూడా వచ్చేసి మనకి 2 hours మాట. సరే, కమింగ్ టు ద ప్లాట్ ఏంటంటే దీంట్లో మనకు ఒక టీనేజ్ కుర్రాడిని చూపిస్తారనమాట. ఆ అబ్బాయి ఏంటంటే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల కేసులో ఇరుక్కుని తనని జైల్లో పెడతారు. జైల్లో పెట్టిన తర్వాత మనోడికి అక్కడ ఒక ఈగ ఫ్రెండ్ అవుతుంది అనమాట. అంటే అది ఏదో పాడుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. మనోడికి దాని వాయిస్ అనేది వినిపిస్తుంది అనమాట. అక్కడ ఎవరో దాన్ని రికగ్నైజ్ చేయలేరు, కానీ వీడికి మాత్రం ఏదో స్పెషల్ పవర్ ఉన్నట్టు దాని మాటలన్నీ వినిపిస్తాయి. సో అక్కడి నుంచి వీళ్ళిద్దరు కలిసి ఫ్రెండ్స్ అవుతారు. దీని తర్వాత వీళ్ళిద్దరు కలిసి ఏం చేశారు, అసలు ఏం జరిగింది అన్నది మనకు స్టోరీ మాట. అంతే. ఈ మూవీలో నాకు బాగా అనిపించింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సీజీ అనేది చాలా బాగుంది. అండ్ ఈగకి మనోడికి మధ్య కాన్వర్జేషన్ సీన్స్ ఉంటాయి, అవి కూడా బాగుంది. ఒక అమ్మాయి వాయిస్ ఇచ్చారన్నమాట ఈగకి డబ్బింగ్. ఆ డబ్బింగ్ కూడా చాలా బాగుంది. వాళ్ళిద్దరి మధ్య కాన్వర్జేషన్ చాలా బాగుంది. అండ్ కొన్ని కామెడీ సీన్స్ కూడా ఉంటాయి అన్నమాట, అవి కూడా బాగున్నాయి. దీంట్లో వీళ్ళు ఏం చూపించడానికి ట్రై చేశారంటే డొమెస్టిక్ యానిమల్స్, డాగ్ కానీ క్యాట్ కానీ వాటిని మనం ప్యాంపరింగ్ చేస్తూ ఉంటే అవి మనతో ఎలా ఉంటాయి అని ఈ టైప్ ఆఫ్ రిలేషన్షిప్ని చూస్తాం. దీంట్లో ఏంటంటే వాళ్ళు కొంచెం కొత్తగా ఒక ఈగతో మనం ఇదే రిలేషన్షిప్లో ఉంటే ఎలా ఉంటుంది అన్నది మనకి వీళ్ళు దీంట్లో చూపించడానికి ట్రై చేశారు. దానికి సక్సెస్ అయ్యారనే చెప్తామాట. బాగా అనిపించింది అదైతే నాకు. కొన్ని సిచ్యువేషన్స్ వల్ల వీళ్ళిద్దరు కొన్ని రోజులు దూరం అవ్వాల్సి వస్తుంది. తర్వాత కలిసిన తర్వాత ఒక చిన్న ఎమోషనల్ సీన్ కూడా ఉంటుంది, అది కూడా బాగుంది. అండ్ ఇంకొకటి ఈ మూవీలో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈగ సీజీఐ మాట. సీజీఐ సీన్స్ అనేవి చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. అండ్ ఎక్కడ పడితే అక్కడ దాన్ని అన్వాంటెడ్గా వీళ్ళు క్రియేట్ చేయాలనుకోలేమాట. ఎక్కడైతే ఆ సీజీఐ రిక్వైర్మెంట్ ఉంది అనిపించిందో అక్కడ మాత్రమే ఆ ఈగని పెట్టి వీళ్ళు తీశారన్నమాట సీన్స్ అనేవి. అది స్క్రీన్ మీద ఉన్నంతసేపు కూడా మనం ఎక్కడ ఒక సీజీఐ ఈగని చూస్తున్నట్టు ఫీలింగ్ అయితే రాలేదు. బాగా చేశారు. డీటెయిలింగ్ అనేది చాలా బాగుంది. దాని ఫింగర్స్ మీద హెయిర్ కానీ దాని ఐస్ కానీ మనకు అన్ని జూమ్ చేసి చూపిస్తారు. బాగుంది. లో బడ్జెట్లో ఈ అవుట్పుట్ పుల్ ఆఫ్ చేయడం అంటే చాలా గ్రేట్. అదైతే నాకు బాగా అనిపించింది. అండ్ ఇంకొకటి మూవీలో మనకి మ్యూజిక్ కూడా బాగుంది. నాకైతే అర్థం కాలేదు కానీ సాంగ్స్, మలయాళం సాంగ్స్, కానీ సాంగ్స్ అయితే బాగున్నాయి అన్నమాట. ఒక 2 songs ఉన్నాయి, అవైతే చాలా బాగా అనిపించాయి. ఒకటి మనోడి ఇంట్రడక్షన్ అప్పుడు ఒక సాంగ్ ఉంటుంది. అండ్ ఈగతో వీళ్ళిద్దరి మధ్య బాండింగ్ డెవలప్ అయ్యే టైంలో ఒక సాంగ్ వస్తుంది అనమాట. అది కూడా చాలా బాగుంది. మూవీ ఎండింగ్లో మనకి పార్ట్ 2 ఉన్నట్టు కూడా చిన్న హింట్ అనేది ఇచ్చారు. మేబీ వీళ్ళు తీస్తారో తీయరో తెలియదు, కానీ పార్ట్ 2 ఉంటే బాగుంది అనిపించింది. ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ పోర్షన్లో ఒక చిన్న క్రియేటివ్ ఫైట్ సీన్ అనేది పెట్టారు. ఈగ మనోడు ఒక టీం అయ్యి ఒక చిన్న ఫైట్ సీన్ ఉంటుంది, అది నాకు బాగా అనిపించింది. మేబీ ఇలాంటి సీన్స్ వీళ్ళు పార్ట్ 2లో కనుక ప్లాన్ చేస్తే సినిమా అయితే ఘోరంగా ఆడేస్తుంది అనిపించింది. సరే, ఇంకా ఓవరాల్గా మూవీ చూడాలి వద్దంటే చూడండి. మంచి ఫీల్ గుడ్ లైట్ హార్టెడ్ మూవీ. సో అస్సలు మిస్ అవ్వద్దు. ఈగ సీజీ అయితే చాలా బాగుంది. వాళ్ళిద్దరి మధ్య సీన్స్ కూడా బాగున్నాయి. ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి కూడా చూపించండి, మంచిగా ఎంజాయ్ చేస్తారన్నమాట. సరే, మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.